హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. విజయ్ దళపతి నటించినటువంటి జననాయకన్ సినిమా ఎప్పుడెప్పుడు వెండి తెరపై చూస్తామా, బిగ్ స్క్రీన్పై చూస్తామా అని అటు ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఎందుకంటే అసలు ఈ సినిమా ఈ సంక్రాంతికే 2026 సంక్రాంతికే విడుదల కావాలి. కానీ సెన్సార్ కారణంగా ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఆఖరికి ఈ సినిమా హైకోర్టు వరకు కూడా వెళ్ళింది ఈ సినిమా గురించి. అయితే అప్పుడు రాజకీయ కారణాల వల్ల కానివ్వండి, ఈ సినిమాని కావాలనే టార్గెట్ చేశారు అనే కథనాలు కూడా వినిపించాయి. ఏదేమైనప్పటికీ ఇక విజయ్ దళపతి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయి సంచలనం సృష్టించిన తర్వాత ఫస్ట్ ఈ సినిమా వస్తుంది అనుకున్నా సరే, ఆ తర్వాత కూడా కొంచెం గ్యాప్ వచ్చింది. ఎట్టకేలకు ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్నటువంటి ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుందని తెలియగానే అతి త్వరలోనే దీని రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తారని చెప్పి అందరూ అనుకున్నారు. అనుకున్నట్టుగానే మూవీ టీం ఒక పోస్టర్తో ఈ సినిమా రిలీజ్ డేట్ని ప్రకటించింది. మొత్తానికి జననాయకన్ ఇటు పూజా హెగ్డే, విజయ్ ఏదైతే జంటగా నటించారో, మమితా బైజు ఒక కీలక పాత్ర ఏదైతే చేసిందో ఈ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్తో ఈ నెల 23న జననాయకన్ రిలీజ్ అవుతుంది అంటూ మూవీ టీం ప్రకటించింది. మరి దీనికి పెట్టినటువంటి క్యాప్షన్ కూడా వైరల్గా మారినటువంటి పరిస్థితి. అగ్ని పరీక్షలో నిలిచి కాలం మలిచిన రూపం, పోరాటం ఎంత కఠినంగా ఉంటే విజయం అంత ఘనంగా ఉంటుంది అనే క్యాప్షన్తో పాటు ఈ పోస్టర్ని రిలీజ్ చేశారు. సో మొత్తానికి జననాయకన్ ఒక సంచలనం సృష్టించబోతోంది అనే అర్థం వచ్చే విధంగా ఈ క్యాప్షన్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా చుట్టూ జరిగినటువంటి రాజకీయాలు కానివ్వండి, పలుసార్లు వాయిదా పడ్డం, ఈవెన్ ముఖ్యమంత్రి విజయ్ గారు అయిన తర్వాతే ప్రొడ్యూసర్ అసలు మన చేతుల్లో ఉండదు విడుదల తేదీ, ఇవన్నీ కామెంట్స్ చూసాం. ఇప్పుడు మరి జననాయకన్ ఎట్టకేలకు ఈ నెల 23న విడుదల కాబోతుంది. అటు తెలుగులో బాలకృష్ణ, కాజల్, శ్రీలీల ఈ ముగ్గురు కీలక పాత్ర వహించినటువంటి సూపర్ డూపర్ హిట్ భగవంత్ కేసరి సినిమాకి రీమేక్గా వస్తున్నటువంటి జననాయకన్ పైన ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈవెన్ మనం చూసాము ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒరిజినల్ ప్రింట్తో కూడా కొంచెం కొద్దిగా సినిమాని ఆన్లైన్లో ప్రచారం చేశారు. అయినప్పటికీ కూడా ఈ సినిమా పైన విజయ్ ఫ్యాన్స్ అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు విడుదల తేదీని ప్రకటించింది టీం. సో దీంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు విజయ్ ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయ్ రాజకీయాల్లోకి వచ్చే ముందే ఈ సినిమాతో తన సినీ కెరీర్ ఇంకా నేను సినిమాలు తీయను అని చెప్పి ఆయన చెప్పారు. సో మొత్తానికి తన చివరి చిత్రం అయినటువంటి జననాయకని చూడాలని ఎప్పటి నుంచో ఫ్యాన్స్ అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ నెల 23న సినిమా విడుదల చేయబోతున్నామని చెప్పినటువంటి న్యూస్ అటు మూవీ టీం ఏదైతే ప్రకటించిందో ఇప్పుడు అటు అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు. సో మరి జననాయకన్ స్క్రీన్ పైన చూడాలంటే ఈ మంత్ 23rd వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.